ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఆ అక్క జాయిన్ అవబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ ఆకాంక్ష. వెల్కమ్ టు అవర్ కిచెన్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఈరోజు డిష్ నేనే చేయబోతున్నా. ఈరోజు నువ్వు ఇక్కడే కూర్చో. ఈరోజు నేనే చేస్తాను. సరే అక్క. ఈరోజు మనం చేయబోయే డిష్ పాస్తా విత్ వైట్ సాస్. అంతేగా. పాస్తా విత్ వైట్ సాస్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాస్తా పెన్ని, బాయిల్డ్ చికెన్, డైస్డ్ చీజ్, చిల్లీ ఫ్లేక్స్, బటర్, చాప్డ్ గార్లిక్, ఆర్గానో, ఫ్రెష్ క్రీమ్, సాల్ట్, షుగర్, ఆల్ పర్పస్ ఫ్లోర్, మిల్క్, లోరో రసాయి, ఐస్బర్గ్. ఇవి రెండు నేను గార్నిషింగ్కి యూస్ చేస్తున్నా. ఇట్ ఈస్ ఆప్షనల్. ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ పాన్ స్టవ్ మీద పెట్టిన తర్వాత కొంచెం బటర్ వేయాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత గార్లిక్ వేయాలి. వేసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 spoons ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్రీమ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత 1 spoon ఆఫ్ ఆర్గానో వేసుకోవాలి. స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బాయిల్డ్ చికెన్ వేసుకోవాలి. నాకు స్పైసీ అంటే ఇష్టం, సో నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటాను. పాస్తా యాడ్ చేసుకుందాం. And finally, cheese. Finally, ఇలా మిక్స్ చేసుకుందాం. Finally, our pasta is ready. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మన సాలడ్ లీవ్స్తో గార్నిషింగ్ చేసుకుందాం. ఇలా గార్నిషింగ్ చేసుకున్న తర్వాత అవర్ పాస్తా ఇస్ రెడీ. ఇంకా టేస్ట్ చేద్దాం. ఇది చాలా టేస్టీగా. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. విష్ యూ ఆల్.